ప్రతిరోజూ తల్లిని నిర్లక్ష్యం చేసే కొడుకుకి శివుడు ఎలా పాఠం నేర్పాడో మీకు తెలుసా? ఒక గ్రామంలో ఒక తల్లి ఉండేది. ఆమె కొడుకు పైకి వచ్చాడు, డబ్బు సంపాదించాడు. కానీ అదే ఇంట్లో అమ్మను పనిమనిషిలా చూసేవాడు. పెళ్లైన తర్వాత కోడలు మాటలకు లోబడి కొడుకు తన తల్లిని వృద్ధాశ్రమానికి పంపించాడు. ఆ క్షణంలో ఆ విషయం గురించి ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు ఆ తల్లి శివాలయానికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. శివుని ముందు కూర్చుని తన బాధలను చెప్పుకుంది. నా మనసులో శాంతి లేదు. కొడుకు మంచోడే అయినా వేరే వాళ్ల మాటలు విని నన్ను బయటికి పంపేశాడు. నా జీవితాన్ని నీవే మార్చాలి శివయ్య అని కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు నందీశ్వరుడు లోతుగా ఏదో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు. అది చూసిన శివుడు, ఏమైంది నంది అని అడిగాడు. కొంతసేపటికి నందీశ్వరుడు ప్రశాంతంగా శివుని వైపు తిరిగాడు. తల్లి కన్నీళ్లు చూసి నంది మనసు కలుక్కుమంది. అప్పుడు నంది శివుడితో ఇలా అన్నాడు, స్వామి, ఆ పొడుక్కి పాఠం నేర్పే మార్గమేవైనా ఉందా? జన్మనిచ్చిన తల్లిని వృద్ధాశ్రమానికి పంపే మనసు అతనికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఆ కొడుకు డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి తన చుట్టూ ఉన్న అందరూ అతన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. అసలు ప్రేమ ఏమిటో అతనికి నిజం తెలిపే మార్గం లేదా అని స్వామిని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు ఒక్కసారిగా చిరునవ్వు నవ్వి నందిని మారువేషంలో భూమికి పంపాడు. నంది ఒక ధనవంతుడైన వ్యాపారస్తుని రూపంలో ఆ కొడుకు దగ్గరికి వచ్చి పెద్ద వ్యాపార ప్రాజెక్టు ఇస్తాను అని స్పష్టంగా చెప్పాడు. ఆ కొడుక్కి అనుమానం వచ్చినా సరే, డబ్బులొస్తున్నాయి కదండి, వద్దనకండి అని భార్య అతన్ని ఒప్పించింది. ఆ కొడుకు సరే అని తన సర్వస్వం ఆ ప్రాజెక్టులో పెట్టాడు. వ్యాపారం చాలా బాగా నడిచింది. భార్య ప్రేమగా చూసింది. ఒకరోజు ఉదయం లేచి చూస్తే ఆ వ్యాపారస్తుడు డబ్బు మొత్తం తీసుకుని మాయమయ్యాడు అని తెలిసింది. అప్పుడతని జీవితం తలకిందులయ్యింది. భార్య వెళ్ళిపోయింది. అప్పుల వాళ్ళు వచ్చారు. పోలీసులు అరెస్టు చేశారు. తనకున్న కొంచెం డబ్బులతో బెయిల్ తీసుకుని బయటికి వచ్చాడు. కానీ తన కోసం ఎవరూ బయట ఎదురు చూడలేదు. అది చూసి బాధపడిన కొడుకును తన తల్లి గొంతు పిలిచింది. ఆ తల్లి మాత్రం వృద్ధాశ్రమం నుండి కాలినడకన వచ్చి కొడుకు చెయ్యి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది. తల్లి చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. అన్నం వండింది, నిద్రపోనిచ్చింది. తన ఒడిలో కొడుకు తలపెట్టుకుంటే తలపైన చెయ్యి వేసి నిమిరింది. అప్పుడు ఆ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. స్వయంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీ జీవితంలో ప్రతి ఒక్కరూ నిన్ను నీ సంపద కోసం ప్రేమించారు, నీ పదవి కోసం దగ్గర ఉన్నారు. కానీ నీ తల్లి మాత్రం నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీ మీద ప్రేమ కురిపిస్తోంది అని చెప్పాడు. ఆ కొడుక్కి తన తప్పు అర్థమయ్యి మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాడు.